ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలాగే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. యాక్చువల్గా రాజస్థాన్ నటించినటువంటి సినిమాల్లో చాలా వరకు హిట్లన్నీ ఫ్లాప్లు అని చెప్తే మాత్రం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నాకు నచ్చిన సినిమాస్ వచ్చేసి ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ, కుమారి 21F. ఈ 3 సినిమాల తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కానీ అంతగా ఆడలేదు, నచ్చలేదు కూడా. బట్ పురుషోత్తముడు సినిమా కూడా ఈ 3 సినిమాల లిస్టులోకి చేరుతుంది అనమాట. ఎందుకంటే పురుషోత్తముడు సినిమా కూడా బాగుంది. యాక్చువల్గా ఈ సినిమా కానీ పెద్ద హీరోలు తీసినట్టయితే మహేష్ బాబు గారికి కానీ లేకపోతే ప్రభాస్ గారికి కానీ ఈ సినిమా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో మూవీ అయితే బాగుంది. కంపెనీలో సీఈఓగా ఉండాలంటే ఒక 100 days అన్ని ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోవాలన్నమాట. అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎవరికి తెలియకూడదు. అలా అజ్ఞాతంలో ఉండిపోయిన తర్వాత 100 days కంప్లీట్ చేసుకుని ఎవరైతే వస్తారో వాళ్ళకి సీఈఓ పదవి అనేది ఇస్తారనమాట. సో అదే తరహాలో ప్రకాష్ రాజ్ గారు స్టార్టింగ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ 20 సంవత్సరాలైనా కానీ అతను రాడనమాట. సో అటువంటి రాకపోయేసరికి మురళీ శర్మ గారు కంపెనీ మొత్తం టేక్ ఓవర్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుని చూసుకుంటారు. సో ఆ కోపం అనేది రమ్యకృష్ణ గారికి ఉండిపోతుంది అలాగా. సో రమ్యకృష్ణ గారి కుమారుడు మనకి ఈ సినిమాలో సీఈఓ కావాలని అనుకుంటాడు అనమాట. సో రాజ్ సార్ వచ్చేసి మురళీ శర్మ గారి కుమారుడు అనమాట. సో రమ్యకృష్ణ గారికి అదే కోపం ఉంటుంది, సీఈఓగా వాళ్ళ కొడుకుని ఇవ్వాలని చెప్పేసి. సో మన బాబు ఏం చేస్తాడంటే రాజ్ సార్ ఫారెన్ నుంచి వస్తాడనమాట. దీనికోసం వచ్చిన తర్వాత సీఈఓగా పదవి తీసుకోవాలని చూస్తే అందరూ లేదు అట్లా కుదరదు, ఎట్లయితే మనకి వీలునామా ఉందో ఏమైతే మనకి నిబంధన ఉందో దాని ప్రకారమే మనము ఫాలో అవ్వాలి చెప్తే రాజ్ సార్ అన్నింటిని వదిలిపెట్టేసి అతను వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో వెళ్ళిపోయే క్రమంలో అతను 100 days పూర్తి చేసాడా లేదా, ఏం నేర్చుకున్నాడు, ఏం జరిగింది అనేది దీంట్లో మెయిన్. సో మూవీ అయితే బాగుంది పురుషోత్తముడు. ఆఫ్టర్ చాలా డేస్ చాలా మూవీస్ తర్వాత ఇతనికి హిట్ మూవీ అయితే తగిలింది అనమాట. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన తెలుగు రీక్యాచ్ ని సబ్స్క్రైబ్ చేసుకో.